నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్లో వార్డు పర్యవేక్షణకు మమ్మల్ని పిలవండి. కమిషనర్ను నిలదీసిన కౌన్సిలర్లు. ఆళ్లగడ్డలో ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పోలీస్ కేసు పెడతా. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వార్నింగ్. నంద్యాలలో చేతబడి కలకలం. హరిజనపేటలో భయం. పాఠశాల ప్రాంగణంలో రాత్రి వేళల్లో మద్యం రాయిల హంగామా. మహాత్మా జ్యోతిరావు పులే జీవితాన్ని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. పాత కుందు నది బ్రిడ్జి గుండా ప్రయాణించే ప్రయాణికుల కష్టాలు తీరేనా? బ్రిడ్జిని సందర్శించిన ఎస్డీపీఐ పార్టీ నంద్యాల అసెంబ్లీ నాయకులు. నంద్యాల కోదండరామాలయంలో చివరి కార్తీక మాస సందర్భంగా 3 రోజుల పాటు ఉచిత కుంకుమార్చన, బిల్వర్చన పూజలు. బనగానపల్లిలో మహాత్మా జ్యోతిరావు పులే 134వ వర్ధంతి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. మా నందీశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు. నంద్యాల మున్సిపాలిటీలో కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. మున్సిపల్ చైర్పర్సన్ బాబునిని అధ్యక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా అజెండాలోని అంశాలను కౌన్సిలర్లు ఆమోదం. వైసీపీ పార్టీ కౌన్సిలర్లు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో మున్సిపాలిటీ స్థలాలు కబ్జా గురవుతున్నాయని, ఎందుకు మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో వార్డుల్లో జరిగిన అభివృద్ధి పనుల కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించాలని కౌన్సిలర్లు తెలిపారు. టీడీపీ పార్టీకి చెందిన కౌన్సిలర్లు స్పందిస్తూ మాట్లాడటంతో అక్రమ కట్టడాలపై కౌన్సిల్లో వివాదం నెలకొంది. నంద్యాల పట్టణంలో మున్సిపాలిటీ ఆస్తులను కబ్జా చేసి ఎలాంటి పరిమితులు లేకుండా భవనాలు నిర్మిస్తుంటే మున్సిపల్ అధికారులకు ఇది కనిపించదా? మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ నుంచి పట్టణంలో చర్చించుకుంటున్నా ఎందుకు అధికారులు స్పందించడం లేదు? కళ్ల ముందు మున్సిపాలిటీ అప్రూవల్ లేకుండా భవనాలు నిర్మిస్తున్నా ఎందుకు వీళ్ళు చర్య తీసుకోవడం లేదు అంటే వీళ్ళకి డబ్బులు అందినాయి, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కౌన్సిల్లో నోరు మెత్తుకనే చెప్తున్నా ఎందుకు చర్యలు లేవు? కమిషనర్ గారు మాత్రం ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ కమిషనర్ కనిపించదా అంటూ మున్సిపల్ అధికారులపై కౌన్సిలర్లు గలమెత్తారు. 1వ వార్డు కౌన్సిలర్ నాగార్జున మాట్లాడుతూ మా వార్డులో పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్ నుండి పొగ వస్తుందని, వాటి వల్ల వార్డుల ప్రజలు అవస్థలు పడుతున్నారని, ఎన్నిసార్లు కమిషనర్ చెప్పినా వాటిపై చర్య తీసుకోవడం లేదని, మున్సిపల్ కమిషనర్ కు ఏమి చెప్పినా చులకనగా చూస్తున్నారని, కనీసం వార్డులకి వచ్చినప్పుడన్నా కౌన్సిలర్ కు సమాచారం ఇవ్వాలని, ఏమైనా కమిషనర్ కౌన్సిలర్ గా లేక ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారా అంటూ కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా పలు కౌన్సిలర్లు కూడా కమిషనర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనేజ్మెంట్, వాటర్ సప్లై ఇంక్లూడింగ్ వాటర్ సప్లై టు కమ్యూనిటీ, టాయిలెట్స్, ఐసీఈ యాక్టివిటీస్, కెపాసిటీ బిల్డింగ్స్. ఎగ్జిక్యూటివ్ వారు ఇంజనీరింగ్ వారితో కలిసి వార్డు పరిధిలో భాగంగా స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు పై తెలిపిన పనులు ప్రతిపాదించడం ఉంది. అందుపై ప్రతిపాదించిన కౌన్సిల్ నిరీక్షణకు లోబడి ఆమోదించిన శ్రీయుత చైర్పర్సన్ మున్సిపల్ కౌన్సిల్ నంద్యాల వారి చర్యను రాటిఫై చేయడం గాను గౌరవ కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ఉంచడమైంది. మొదటి విధి కింద శ్రీయుత కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్స్ వారి ఉత్తర్వులను అనుసరించి ఆ బ్యాంకు వాళ్ళు ఏం చేస్తున్నారు, డబ్బులు కట్టమని చెప్పేసి ప్రతి ఒక్కరికి నోటీసులు పంపించడం, ఫోన్లు చేయడం అడుగుతున్నారు అధ్యక్ష. మనం అయితే ఇందు చేయలేదు, బ్యాంకులో మటుకు లోన్లు అడుగుతాం, కట్ చేస్తున్నారు కూడా అమౌంట్.
మీరు అడిగింది వ్యాలిడ్ పాయింట్ అండి. దీని మీద ప్రభుత్వాన్ని కూడా మేము తెలియజెప్పడం జరిగింది. తర్వాత ఈ ఎల్డిఎం గారు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ద్వారా ఆ సంబంధిత బ్యాంకులకు మేము రాతపూర్వకంగా వాళ్ళకు తెలియజెప్పడం జరిగింది. ఇది ఎప్పుడైతే వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళడం జరుగుతుందో, ఎందుకంటే ఆ టిడ్కో హౌస్ లో ఉన్న వాళ్ళంతా పేదవాళ్ళు, ఒక పక్క బ్యాంక్ లోను, ఇంకోవైపు ఒక ప్రైవేట్ ఇంటికి సంబంధించిన రెంట్ కట్టుకోవడం అనేది కూడా వాళ్ళకి కొంచెం భారమైన విషయమే. కాబట్టి దాని మీద సంబంధిత బ్యాంకర్లకు కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. అట్లా ఎక్కడైనా ప్రత్యేకమైన సందర్భంలో ఇంకా ఎవరైనా మిమ్మల్ని లబ్ధిదారులని ఇబ్బంది పెడుతున్నట్టుగా మాకు తెలియజేస్తే మేము ఇమీడియట్ గా సంబంధిత బ్యాంకర్ కు తగు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. మిగతా వర్కులు అధ్యక్ష ఇవన్నీ గడపగడం అధ్యక్ష. గడపగడప నిధులు కూడా అన్ని వర్కులు అన్ని పూర్తయ్యాయి అధ్యక్ష. కాకపోతే మన కాంట్రాక్టర్ ఇబ్బంది పెట్టకుండా వారికి కూడా సాధారణ నిధుల నుంచి పేమెంట్ ఇవ్వాల్సిందిగా కౌన్సిల్ వారికి తెలుపుతున్నారని మీ ద్వారా తెలుపుతున్నారు అధ్యక్ష. కావున దీన్ని కూడా గడప గడప పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు అందరికీ బిల్లులు మన జనరల్ ఫండ్ నుండి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఎంత చెప్పినా కూడా అది సపరేట్ గా ఒక ఫండ్ తెప్పించి గవర్నమెంట్ తెప్పించి చేస్తారో ఏదన్నా కానీ చేయండి తప్ప సాధారణ నిధుల నుంచి మాత్రం ఇవ్వడానికి అయితే ఖచ్చితంగా ఇది సాధ్యం కాదని చెప్పి తెలియజేస్తున్నా అధ్యక్షుడు. ఇప్పుడు 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 ఒక్క నిమిషం అండి, ఎవరు దానికి మీరు తెలుపుకున్నారు, మీరు చేస్తుంటే దానికి సంబంధించింది కాదు అధ్యక్ష. జనరల్ ఫండ్ లో ఎందుకు కూర్చున్నారు మీరు కూడా ఉన్నారు, సభ్యులు కూడా ఉన్నారు మీకు కదా ఇప్పుడు అబ్జెక్షన్. ఇదే విషయం ఇంతకు ముందు ఒక్క సబ్జెక్ట్ ముందు చెప్పలేదు అధ్యక్ష. మిగతా వాళ్ళు కూడా అడుగుతారు. అది మన ఒక 2 years బ్యాక్ కౌన్సిల్ లోనే ఆమోదించి అనంతపురంకి పంపించడం జరిగింది. బట్ ఎంతవరకు ఫాలో అప్ అయింది ఏం కథ అనేది దాని మీద ఏం క్లారిటీ లేదు అధ్యక్ష. దయచేసి, ఎందుకంటే అధ్యక్ష ఇంటికి వాటర్ కనెక్షనే లేదు, అయినా కానీ అమౌంట్ వేస్తున్నారు. ఆ అమౌంట్ దానికి సొల్యూషనే లేదు. సొల్యూషన్ ఏమంటే ఆ అమౌంట్ కట్టాలా, దాని తర్వాతే క్లోజర్ చేయాలా అని అంటున్నారు అధ్యక్ష. దాని మీద దయచేసి క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, అపార్ట్మెంట్స్ కి కూడా మీటర్లు కట్టాలా, మీటర్లు పెట్టాలా, వాటర్ ట్యాప్ కనెక్షన్ల మీద అని వెళ్తున్నారు అధ్యక్ష. బట్ ఆ మీటర్ కనెక్షన్ వచ్చేసి అధ్యక్ష దాదాపు 5,000, 5,000, 6,000 అరౌండ్ ఉంది అని అంటున్నారు అధ్యక్ష. బట్ ఆ మీటర్స్ కూడా వచ్చేసి అధ్యక్ష దాని నాస్తి రకంగానే ఉన్నాయి అధ్యక్ష. 2-3 months కూడా దాని లైఫ్ లేదంటున్నారు అధ్యక్ష. అట్లీస్ట్ మున్సిపాలిటీ ఇచ్చేటప్పుడు మీటర్స్ అట్లీస్ట్ మంచి క్వాలిటీ దన్నా వాళ్ళు ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని ఉద్దేశం అధ్యక్ష. దీని మీద కొంచెం కమిషనర్ గారు దీని మీద క్లారిటీ కడుతున్నారు అధ్యక్ష. దానికి బోర్ వేయమని చెప్పినాను, మంచినీళ్ళ కొలలేకి దాన్ని తిప్పుతా ఉన్నారు. నేను బోర్ వేయమని చెప్పిన బోర్లు పడతాయంటే సార్ బోర్ పడదంటున్నాడు. ఆల్రెడీ పక్కన శ్మశానంలో 2 బోర్లు ఉన్నాయి, మా ఏరియాలో 5-6 బోర్లు ఉన్నాయి. అలా బోర్ పడతాను సార్ అయితే బోర్ పడదంటున్నాడు. మేడం సభ్యులు అడిగినట్టు సార్ చెప్తారు సార్, మీరు చెప్తూనే ఉంటారు, మాకు అర్థం కాదు. సార్కు నేను ఛాన్స్ చెప్పిన సార్కు నాకు ఉంది సార్, మీరు కొత్తగా వచ్చినారు కదండి. మాట్లాడండి ఎంపీ గారు. సభ్యులు అన్నట్టు అక్కడ మనకు ఎస్టీపీలో మన బోరే ఉంది. సో మనం దానికి కష్టం కదా, 2 రోజులు ఒకసారి వాటర్ వస్తాయి, మంచినీళ్ళు వస్తాయి. దానికి నువ్వు కలిసి ఇస్తే రేపు పొద్దున మాకు వాటర్ ఇబ్బంది కదా అక్కడ. లేదండి, సార్ చెప్పినాను, సార్ కూడా చెప్పినాను. అది బోర్ వస్తే అయిపోతే శాశ్వతంగా ఉంటుంది బోరు. చూసి చూస్తామండి. మంచినీళ్ళు మనకు అది యూజ్ గానే ఇది ఇబ్బందికరంగానే ఉంటది. బోర్ వాటర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. ఒకసారి వెళ్ళి పరిశీలించండి. టాయిలెట్స్ కి సపరేట్ గా చూడండి వీళ్ళైతే. ఎందుకనంటే మంచినీళ్ళను వృధా చేయకుండా బోర్ వాటర్ వాడుకుంటారు కదా, మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకసారి వెళ్ళి పరిశీలించండి. చూపించాము సార్ కూడా చూపించాము మేడం. గుంత తోగినప్పుడు జనాలు అందరూ వచ్చిన జనాలు కూడా అడ్డం పడితే గుంత నేను తీపించాం. మళ్ళీ అది మంచినీళ్ళ వాటర్ పోతా ఉందని మళ్ళీ పూడిపించి బోర్ వేయమని సార్ అడుగుతా ఉన్నా. బోర్ వస్తే శాశ్వతంగా మనకు అట్లే ఉంటుంది. నేను పంపిస్తాను. ఇంకోటి అధ్యక్ష, నైట్ కూడా పొగ ఎక్కువైంది. పొగ డంప్యార్డ్ నుంచి. అవును సార్, మొన్న డంప్యార్డ్కి వచ్చినా సార్, జిందాల వాళ్ళు తీసుకున్నారు సార్. అది కమిషనర్ సార్ మీకే సార్ మొన్న డంప్యార్డ్కి వచ్చినారు.
నాతో మాట్లాడండి. నాగార్జున గారు. అధ్యక్ష మొన్న డంప్ యార్డ్ పొగ ఎక్కువైంది, మళ్ళీ స్టార్ట్ అయింది. చలికాలం అందరూ అయితే మంచం ఉన్నారు, మంచు కాదు అధ్యక్ష, పొగ వస్తుంది అందరికి. ఇది చాలా మంది మంచం ఉన్నారు, అది పొగ మా వార్డు నుంచి వచ్చేది, ఫస్ట్ మాకే వచ్చేది పొగ. ఇప్పుడు పివి నగర్ లో మాట్లాడచ్చా? మాట్లాడండి. పివి నగర్ లో గౌరవ చైర్పర్సన్ గారి ఆదేశాలతో ఇప్పుడు పివి నగర్ కు సంబంధించి గత కొంతకాలంగా పథకం కింద అని ప్రీకోలా చేశారు అధ్యక్ష. మళ్ళీ వచ్చేసి అది అమృత పథకం కిందనే ఇది పన్నులంతా కలుపుతారని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు సడన్ గా వాళ్ళు లైన్లు కట్ చేసే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. వాళ్లకు ఏదైనా నోటీస్ ఇచ్చి లేదా ఇది పన్నుల దాంతో కలపాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. నా దాంతో కూడా చాలా మంది పేదలు ఉన్నారు అధ్యక్ష. ఒకటోసారి 10 నేను పంపిస్తాను. ఇంకోటి అధ్యక్ష, నైట్ కూడా పొగ ఎక్కువైంది, పొగ డంప్ యార్డ్ నుంచి. అవును సార్, మొన్న డంప్ యార్డ్కి వచ్చినా సార్, జిందాల వాళ్ళు తీసుకున్నారు సార్, అది కనిపిస్తుంది సార్. సార్ మీకే సార్, మొన్న డంప్ యార్డ్కి వచ్చినారు. నాతో మాట్లాడండి. అధ్యక్ష మొన్న డంప్ యార్డ్ పొగ ఎక్కువైంది, మళ్ళీ స్టార్ట్ అయింది. చలికాలం అందరూ అయితే మంచం ఉన్నారు, మంచు కాదు అధ్యక్ష, పొగ వస్తుంది అందరికి. ఇది చాలా మంది మంచం ఉన్నారు, అది పొగ మా వార్డు నుంచి వచ్చేది, ఫస్ట్ మాకే వచ్చేది పొగ. ఇప్పుడు పివి నగర్ లో మాట్లాడచ్చా? పివి నగర్ లో గౌరవ చైర్పర్సన్ గారి ఆదేశాలతో ఇప్పుడు పివి నగర్ కు సంబంధించి గత కొంతకాలంగా పథకం కింద అని ప్రీకోలా చేశారు అధ్యక్ష. మళ్ళీ వచ్చేసి అది అమృత పథకం కిందనే ఇది పన్నులంతా కలుపుతారని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు సడన్ గా వాళ్ళు లైన్లు కట్ చేసే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. వాళ్లకు ఏదైనా నోటీస్ ఇచ్చి లేదా ఇది పన్నుల దాంతో కలపాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. నా దాంతో కూడా చాలా మంది పేదలు ఉన్నారు అధ్యక్ష. ఒకటోసారి 10,000 12,000 అంటే వాళ్ళు కట్టలేని పరిస్థితి కాబట్టి వాళ్ళకి విమర్శగా ఆ రోజు ఏం చెప్పినారు, ప్రీకోల్ అయ్యి అమృత పథకం వేస్తున్నాము, ఇది పన్నుల దాంతో మీరు నెలకింత కట్టాల్సిన అవసరం లేదు, పన్నుల దాంతో అని చెప్పడం జరిగింది అధ్యక్ష. అలాగే మళ్ళా వాళ్లకు ఆ విషయం క్లియర్ గా చెప్పి కట్ చేసింటే బాగుండని నేను కూడా అనుకుంటున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఇంకోటి, ఇందాక కమిషనర్ గారు వార్డుకు నేను రోజు 20 వార్డులు పోతాను, నేను అందరూ చెప్పాల్సిన అవసరం నాకు లేదంటున్నా. అలా అనకూడదు సార్, నువ్వు వార్డులో అది బాధ్యత మాది, మా వార్డులో మాకు ఏం జరుగుతాయో అది మా విషయం మాకు తెలుసు అనమాట. నాకు ఏడ వరకు ఉండాలి, ఏడ చెప్పాలనేది ఆ విషయం నాకు తెలుస్తాయి కాబట్టి నువ్వు అందరికి ఫోన్లు చేసి చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఒక గ్రూప్ ఉంటుంది, పలానా రోజు 4వ వార్డు 5వ వార్డు 6వ వార్డు అని పోతున్నా, నా గ్రూప్ లో షేర్ చేసి బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అధ్యక్ష. ఓకే అధ్యక్ష, పన్నుల విషయంలో కొంతమంది ఆఫీసర్లను కొద్ది రోజుల కింద సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళని మళ్ళా నిధులలోకి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అలాగే మునీర్ భాష అని అతన్ని కూడా సస్పెండ్ చేసినారు, అతను కూడా మళ్ళా నిధులలోకి తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, కార్మికులు 3 చనిపోయినారు అధ్యక్ష. వాళ్ళని మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరో ఒకరికి వాళ్ళకు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ విషయం వేరే విషయాలైతే వేరు, ఈ విషయం కంపల్సరీ వాళ్ళ కుటుంబ సభ్యులకు మళ్ళా ఎవరో పోస్ట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఓకే అండి. చిన్న చిన్న సంఘులు బాగా డెవలప్ చేయాలని రాసింది అధ్యక్ష. 22వ అంశం రోడ్ వైడ్నింగ్. డైమండ్ స్ట్రీట్ లో మన డైమండ్ స్ట్రీట్ ఉంది కదా, దాన్ని కూడా ప్రపోజల్ గా తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని డైమండ్ స్ట్రీట్ కూడా రోడ్ వైడింగ్ చేస్తే ప్రపోజల్ పెడితే బాగుంటుంది నా ఆలోచన. ఎందుకంటే అధ్యక్ష, ఒక ఆటో పెడితే డైమండ్ స్ట్రీట్ లో కల్పా సెంటర్ నుంచి బస్ స్టాండ్ వరకు మీరు దాని వెనకలే పోయినా ఒక్క ఆటో. ఇంతకుముందు 1 పెట్టినా ఇప్పుడు 1 లేదు, 2 పెట్టారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని హెడ్ క్వార్టర్ ఉంది కాబట్టి దాన్ని కూడా రోడ్ ప్రపోజల్ పెడితే బాగుంటుంది నా ఆలోచన. తప్పకుండా అండి, మనము ఒక మీటింగ్ అయితే గౌరవ సభ్యులతో అందరితో పెట్టుకోమని చెప్పడం జరుగుతుంది. ఆ రోజు మీరు తప్పకుండా అందరు గౌరవ సభ్యులు వచ్చే విధంగా వస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే మీరు అందరు వచ్చి ఇలాంటి సలహాలు సూచనలు ఏమున్నా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే గానీ క్లారిటీ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. ఇదే కాబట్టి అది చిన్న చాలా పబ్లిక్ చాలా సఫర్ అవుతున్నారు. ఒక ఆటో పోతే బస్ స్టాండ్ వరకు దాని వెనకాలే పోవాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేస్తే బాగుంటుంది ఆలోచన. ఏసీపీ గారు అది నోట్ చేసుకోండి, తర్వాత మీరు ఒక లెటర్ ఇవ్వండి, నేను ఏదన్నా ఉంటే. ఆళ్లగడ్డ అభివృద్ధి కోసం అసెంబ్లీలో చాలా సమస్యల గురించి మాట్లాడటం జరిగింది. ఆళ్లగడ్డ తాలూకాలో సబ్ స్టేషన్ చాలా తక్కువగా ఉన్నాయి.
స్తంభాలు మెటీరియల్ ఇస్తున్నా కూడా వర్క్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా మనకు ఏఈలు తక్కువగా ఉన్న కారణంగా ఏఈలు కావాలని సంబంధిత మంత్రులను కోరడం జరిగింది. త్వరలోనే చూస్తామని హామీ ఇచ్చిన మంత్రులు ఆలగడ్డ పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు ఉన్నారే కానీ సంబంధించిన ఎక్విప్మెంట్స్ లేవు. స్పెసిఫిక్ గా కంటికి సంబంధించిన మరియు డెంటల్ కి సంబంధించిన వాటి కోసం సంబంధిత మంత్రితో మాట్లాడటం జరిగింది. త్వరలోనే అన్ని ఆలగడ్డ ప్రజలకు అందుబాటులో ఉంటాయని హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే రైతులకు సంబంధించి చివరి ఆయకట్టు వరకు కూడా నీరందిస్తామని చెప్పడం జరిగిందో ఖచ్చితంగా చేసి చూపిస్తామని రైతుల వెంట మేము అండగా ఉంటామని చెప్పారు. కొందరు వైసీపీ పార్టీలో ఏ క్యాడర్ ఉందో తెలియదు కానీ అనవసరమైన వ్యాఖ్యలు నాపై చేస్తే పబ్లిసిటీ వస్తుందన్న ఉద్దేశంతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అని నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. అన్యాయాలు అవినీతి జరుగుతుందని చెప్పి మాట్లాడితే మాత్రం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఆలగడ్డలో ఏదో జరిగిపోతుందని చూపిస్తే మాత్రం లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో దయచేసి మీడియా మిత్రులు కూడా మీ ముందుకు ఏదైనా వచ్చినా మీ దృష్టికి ఏదైనా వచ్చినా మాకు ఇన్ఫార్మ్ చేయండి. దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేయాలో మేము కరెక్ట్ చేస్తాం. కరెక్ట్ చేయకపోతే అప్పుడు డెఫినెట్ గా యూ హ్యావ్ రైట్ టు క్వశ్చన్. చాగల్మరిలో జరిగిన దానికి వైసీపీ నాయకులు ముందుకు ఎందుకు రాలేదండి? ఎందుకు వైసీపీ నాయకులదానే స్కూలు? దానికైతే మీరు ఓకేనా? ఇంత నీతులు చెప్తున్నారే వైసీపీ నాయకులు ఆ చిన్న పాప మీద జరిగిన అరాచకం గురించి ఎందుకు మాట్లాడట్లేదు? నిన్నగాక మొన్న మామూలుగా అయితే చెప్పకూడదు, కాశీకి మన ఆలగడ్డలో కాశీకి ఒక 10-15 మంది యాత్రకు పోయినారు. 10-15 మంది పోతే కాశీ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఢిల్లీ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక వ్యక్తి చనిపోయినాడు, బత్తలూరుకు సంబంధించి ఒక వ్యక్తి చనిపోయినాడు. దాని గురించి వైసీపీ నాయకులు ఏమైనా పట్టించుకున్నాడా? ఎవరైనా దాని గురించి మాట్లాడినారా? మాకు తెలిసిన వెంటనే కిషన్ రెడ్డి గారికి, లోకేష్ అన్న గారికి, రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడి అక్కడి నుంచి వాళ్ళకి వెహికల్స్ పెట్టాలా, వాళ్ళకి ఏం కావాలా ఏందో అనేది వాళ్ళతో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది. అన్ని విధాలుగా వాళ్ళకి మేము సాయం చేయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చేసుకోలేకపోతున్నారు వైసీపీ నాయకులు? దీని గురించి అట్లీస్ట్ పట్టించుకున్నారా? దీని గురించి మాట్లాడరు. అసెంబ్లీలో నేనే దేని గురించి మాట్లాడా నాకు సలహాలు చెప్తారంట. అసెంబ్లీ గేట్ కాడికి వచ్చే అర్హత కూడా లేదు మీకు. నీతులు చెప్పాల్సింది నాకు కాదు. ఎవరైతే వైసీపీలో ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి చెప్పండి. వాళ్ళు పాపం రావాలనుకుంటున్నారంట. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది గెలిచినారో వాళ్ళు రావాలని అనుకుంటున్నారంట, కానీ రానియట్లేదంట. వీళ్ళు చేసే అరాచకాలు సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుగా మాట్లాడిన గతంలో కూడా బయటికి తీస్తున్నాం. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఎవరైతే పిచ్చి కూతలు కూస్తున్నారో, ఎవరైతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినారో అవన్నీ కూడా బయటికి తీసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీరు మర్యాదగా ఉండండి. మీరు మాట్లాడే పద్ధతి మార్చుకోండి. వాస్తవాలు మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి. రైతులకు సంబంధించిన సమస్యలు చెప్పండి, వింటాం. ప్రభుత్వం సంబంధించిన ఇబ్బందులు చెప్పండి, యాక్షన్ తీసుకుంటాం. అంతేగాని మీరు ఇంకొకసారి ప్రెస్ ముందరకు వచ్చి ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మీరు మాట్లాడినా ఆధారాలు లేకుండా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రెండోది, ఎవరైతే కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్స్ పదే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ మీద కూడా లీగల్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం పైన మీకు ఏదైనా ఆధారాలు ఉంటే ఆధారాలను చూపించి మీరు ఏదైనా మీడియాలో పెట్టుకోవచ్చు. కానీ ఆధారాలు లేకుండా కేవలం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేదానికి మాత్రం మీరు మీ టీఆర్పీ రేటింగ్ లో లేకపోతే మీ సబ్స్క్రిప్షన్స్ మీ వ్యూస్ సంపాదించుకోవడానికి చేస్తే మాత్రము గవర్నమెంట్ విల్ టేక్ యాక్షన్. సో అది గుర్తు పెట్టుకోవాలని చెప్పి వైసీపీ నాయకులకి హెచ్చరిస్తున్నాము. మళ్ళీ మీరు మీడియా ముందుకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా మర్యాదగా మాట్లాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం. నంద్యాల జిల్లా కేంద్రంలో చేతబడి కలకలం రేపుతుంది. నంద్యాల పాత పట్టణంలోని హరిజనవాడలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. హరిజనపేట ప్రధాన కూడలిలో చేతబడి చేసిన ఆనవాళ్లు బుధవారం బయటపడ్డాయి.
ప్రక్కనే ఉన్న పాఠశాల ప్రాంగణంలో రాత్రి వేళల్లో మద్యం రాయిళ్ల హంగామా అంతా ఇంత కాదని కాలనీ వాసులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. గత కొన్ని నెలల నుంచి చేతపడి ఘటనలు చోటు చేసుకోవడం, పేట వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఘటనా స్థలానికి చేరుకొని ఫోటోలు తీయడం ఒక ప్రవాసంలా మారిపోయిందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. తాజాగా జరిగిన చేతపడి ఘటన ప్రాంతంలో పెద్ద ఎత్తున వస్తువులు బయటపడటం, పెద్ద స్థాయిలో చేతబడి జరిగిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హరిజనపేటలో గత కొద్ది నెలల నుంచి దొంగతనాలు చోటు చేసుకోవడంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఒక బర్రెతో పాటు నీళ్ల మోటారు, వాహనాలు, ఇళ్లలో దొంగతనాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. పోలీసులు కొందరిని అరెస్ట్ చేసి సబ్ జైలుకు పంపించారు. తాజాగా చేతబడి ప్రధాన కూడలిలో చోటు చేసుకోవడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో గస్తీ తిరిగే పోలీసులు ఘటన జరిగిన ప్రాంతానికి వెనుక లైన్లో వస్తారని, ఇక్కడికి రావడం లేదని కాలనీ వాసులు తెలుపుతున్నారు. భారతదేశంలో అంటరానితనం, కుల వివక్షత నిర్మూలనకు, మహిళోద్ధరణకు కృషి చేసిన గొప్ప సామాజికవేత్త మహిళా జ్యోతిరావు పూలే జీవితాన్ని అందరూ ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని పురస్కరించుకుని నంద్యాల పద్మావతి నగర్ ఆర్చి వద్ద ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైసీపీ నాయకుడు కల్లూరు రామలింగారెడ్డి, కౌన్సిలర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ, సామాజికవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడైన మహాత్మా జ్యోతిరావు పూలే తన జీవితంలో అనేక ఆటపోట్లను ఎదుర్కొని భారతదేశంలో అంటరానితనం రూపుమాపేందుకు అనేక కృషి చేశారని, ఎన్నో అవమానాలను, దాడులను ఎదుర్కొన్నారని, వారి త్యాగాలు, పోరాటాల ఫలితాలను నేడు నిమ్న వర్గాలు, అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరిగాయన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే అడుగు జాడల్లో నడిచిన ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే కూడా అనేక పోరాటాలను చేశారని, మహిళా అభివృద్ధికి కృషి చేశారన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు మార్గదర్శకులైన మహాత్మా జ్యోతిరావు త్యాగాలను మరువరాదని, వారి జీవితాలను ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు, అందరూ కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మనము ఎంతైనా ఈరోజు జయంతికి, వర్ధంతికే కాకుండా ఎల్లప్పుడూ ఇలాంటి మహాత్ముల స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ ఆశయాలు అనుగుణంగా మనమందరము వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మహిళలం అందరము ఇంత స్వేచ్ఛగా జీవితామంటే అది పునాది వేసింది జ్యోతిరావు. మహిళలందరూ విద్యాబోధనలు ఉండాలి. అలాగే ఏదైతే వితంతులకు మళ్ళీ వివాహం చేయడము, వాళ్ళకు విద్యాబోధనలు అందించడము, సమాజంతో పోరాడి మాకు జ్యోతిరావు పూలే గారు అందించిన ఆశయాలతోనే ఈరోజు మహిళలందరము ఇంతలా ఈరోజు ప్రతి ఒక్క రంగంలో ముందుగా ఉంటున్నాం. అలాంటి వ్యక్తిని అనుగుణంగా అందరము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఆయన ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, భాషా గారు అందరూ కూడా ఈరోజు సమావేశమైనది. ఎందుకంటే ఆ మహానుభావుడు చేసిన సంస్కరణలే ఈరోజు సమాజంలో ఈరోజు మహిళలు ఎంత స్వేచ్ఛగా ఈరోజు ఎవరి మీద ఆధారపడకుండా, ఏ కుటుంబం మీద ఆధారపడకుండా ఈరోజు మహిళలే చాలా కుటుంబాలను కాపాడే స్థితిలో ఉన్నదంటే ఆయన జ్యోతిరావు పూలే గారు ఆ రోజు మహిళల కోసం ఆయన చేసిన యొక్క సంస్కరణలే ఈరోజు అవి వచ్చినాయి. ఆ రోజు ఆయన అదే విధంగా మహిళల కోసం ప్రత్యేకంగా స్కూల్స్ కూడా ఏర్పాటు చేసి, అదేవిధంగా అణగారిన వర్గాల్లో వీళ్లకు చాలా చోట్ల అప్పుడు కొన్ని అగ్రకులాల వాళ్ళు అంటరానితనం అనేది ఉంటే దాని అంటరానితనాన్ని మార్పు చేయాలా, కాబట్టి అగ్రకులాలతో సమానంగా అందరూ కూడా ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఆయన చేసిన సంస్కరణలే ఇప్పుడు ఉన్నాయి. ఆయన మహాత్మా అని కూడా పిలిచేవాళ్ళు, అంటే ఆయన బిరుదు మహాత్మాని బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి అందరి కోవలో వెలిసిన అలాంటి వ్యక్తిని ఈరోజు మనం స్మరించుకోవడం యొక్క మన అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళు ధన్యవాదాలు. ఎస్డిపిఐ
పార్టీ నంద్యాల అసెంబ్లీ ప్రెసిడెంట్ ఎజాజ్ హుస్సేన్ మాట్లాడుతూ 2017లో టీడీపీ ప్రభుత్వ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి 18 నెలలు అధికారం ఉన్నప్పటికీ కూడా కుందు నది బ్రిడ్జి పూర్తి కాలేదు. తర్వాత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ కూడా కుందు నది బ్రిడ్జి పూర్తి కాలేదు. మరలా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు గడుస్తున్నా కుందు నది బ్రిడ్జి పనులు జరగకపోవడం చాలా సిగ్గుచేటు. కావున కుందు నది బ్రిడ్జి యొక్క పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఆ బ్రిడ్జి గుండా ప్రయాణించే మునగాల పులిమద్ది రామయ్యల్పురం గ్రామాల ప్రయాణికుల మరియు వైఎస్ఆర్ నగర్ నందమూరి నగర్ వార్డుల ప్రయాణికుల రాకపోకలు కష్టాలు తీర్చాలని ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్డిపిఐ పార్టీ నంద్యాల అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ మజీద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి కరీముల్లా, అసెంబ్లీ కార్యవర్గ సభ్యులు అమీర్ ముల్లా, పార్టీ నాయకులు అత్తర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల అసెంబ్లీ నాయకుల ఆధ్వర్యంలో మన కుందు నది బ్రిడ్జిని సందర్శించడం జరిగింది. ఈ కుందు నది బ్రిడ్జి యొక్క ప్రారంభోత్సవము గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు 22/7/2017 ఆ రోజు దీన్ని ప్రారంభించడం జరిగింది, అనగా శంకుస్థాపన వేయడం జరిగింది. అప్పటి నుండి దాదాపుగా 7.5 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఈ బ్రిడ్జి పూర్తి కాకపోవడము చాలా చర్చనీయం. ఇటువైపుగా దాదాపుగా రైమాల్పురము, పులిమద్ది, మునగాల, అదేవిధంగా పోలూరుకు పోయే ప్రజలు, వైఎస్ నగర్, నందిమూర్ నగర్లో నివసించే రోజువారీ కూలి పని చేసుకునే ప్రజలందరూ ఎక్కువ నివసిస్తూ ఉంటారు, ప్రయాణిస్తూ ఉంటారు. అటువంటి ఈ బ్రిడ్జి చాలా శిథిలావస్థలకు చేరినా కూడా వాటిని పట్టించుకోకుండా, వాటిని త్వరగా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించడాన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఈరోజు ఖండిస్తుంది. కావున వెంటనే గౌరవనీయులు మంత్రివర్యులు, న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు చొరవ తీసుకొని ఈ బ్రిడ్జిని పూర్తి చేయవలసిందిగా మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి డిమాండ్ చేస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించిన బ్రిడ్జిని పూర్తి చేయకుండా ఇంత నిర్లక్ష్యం చేయడము చాలా దారుణం. మీ ప్రభుత్వంలో శంకుస్థాపన చేయడం జరిగింది, మరలా వైఎస్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు వచ్చింది, మరలా మీ ప్రభుత్వమే ఇప్పుడు ఏర్పడింది. దీనిని త్వరగా చేసి 2025 లోపల 2024 గడువు కాకముందే మీరు దీన్ని ప్రారంభిస్తారని మేము మిమ్మల్ని కోరుతున్నాము. వీలైనంత త్వరగా ఈ బ్రిడ్జ్ యొక్క పనులు పూర్తి చేసి ప్రజలకు రాకపోకలకు సౌకర్యార్థం కల్పించాలని ఈరోజు మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల పట్టణంలోని నందమూర్ నగరు మరియు వైఎస్ నగర్కు నుండి నంద్యాలను కలిపే ఈ కుందు బ్రిడ్జు చాలా సంవత్సరాల నుండి శిథిలావస్థకు చేరుకుంది. 2017లో ఆనాటి గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రిడ్జిని ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత ఆయన కూడా దాదాపుగా 1.5 సంవత్సరం పరిపాలన ఉన్నారు. దాని తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. వైసీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, అయినా కూడా ఈ పనులు జరగలేదు. ఈరోజు నూతనంగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం కూడా దాదాపుగా 4 నెలలు కావస్తుంది. 4 నెలల్లో కూడా ఎటువంటి పనులు కుందునది బ్రిడ్జి యొక్క కొత్త బ్రిడ్జి పనులు ఇంకా సరిగా ముందుకు సాగడం లేదు. మనం చూసుకుంటే పాత బ్రిడ్జి చాలా వరకు శిథిలావస్థకు చేరుకుంది. ఈరోజు రేపో కూలిపోతుంది అనే పరిస్థితిలో ఉంది. నంద్యాల పట్టణం నుండి ఈ వైఎస్ నగర్ కానీ, నందమూర్ కానీ, ఈ చుట్టుపక్కల విలేజ్లకు కానీ చాలా వరకు పెద్ద పెద్ద వాహనాలు, లారీలు కానీ, ట్రాక్టర్లు, చాలా పెద్ద వాహనాలు వెళ్తుంటాయి. అక్కడ వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి కూలిపోతే, ఇక్కడ ఏమైనా ప్రమాదాలు జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఆ రోజు మనం చూసుకుంటే టీడీపీ నాయకులు లాస్ట్ ఎమ్మెల్యే శిల్పారవి రవి గారి పాలనలో ఆనాటి టీడీపీ నాయకులు ఇక్కడికి విజిట్ చేసి గౌరవనీయులైన భూమా బ్రహ్మానంద రెడ్డి గారి కానీ, గౌరవనీయులైన ఫిరోజ్ గారు కానీ ఇక్కడ విజిట్ చేసి ఈ కుందు నది బ్రిడ్జి ఇంకా పూర్తి కాలేదు, ఇది వైఎస్ఆర్సీపీ వైఫల్యం అని ఆ రోజు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది, ఇక్కడ వచ్చి విజిట్ చేయడం జరిగింది. నేను అదేవిధంగా టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నాను, వీరు కూడా దాదాపుగా వచ్చి 5 నెలలు కావస్తుంది, ఇంతవరకు ఈ పనులు ముందుకు సాగడం లేదు. మీరు అనుకుంటే ఈ పనులను ఒక 3 నెలల్లో పూర్తి చేసి బ్రిడ్జిని మీరు ప్రారంభించవచ్చు,
కానీ మీరు ఎందుకు దీని మీద అలసత్వం వహిస్తున్నారు? రేపు ఏదైనా ప్రమాదం జరిగితే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ చేయడము, వాళ్ళు ఎవరైనా ఏదైనా జరిగితే వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించడం కన్నా అది జరగకముందే ఈ బ్రిడ్జిని పూర్తి చేసి ప్రజలకు సౌకర్యం కలిగించవలసిందిగా ఎస్డిపిఐ పార్టీ తరఫున గౌరవనీయులైన మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారికి మేము డిమాండ్ చేస్తున్నాము. దయచేసి దీన్ని యుద్ధ ప్రాతిపదికన దీన్ని పూర్తి చేసి ప్రజలకు సౌకర్యార్థం దీన్ని ప్రారంభించవలసిందిగా టీడీపీ ప్రభుత్వాన్ని మేము ఎస్డిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, జై ఎస్డిపిఐ. నంద్యాల సంజీవ్ నగర్ కోదండరామాలయంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో కార్తీక మాసం చివరి రోజున సందర్భంగా 2 రోజుల పాటు కార్తీక మాస బిల్వర్చన కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్లు శ్రీ భగవత్ సేవా సమాజ్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కోదండరామాలయంలో విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు మాట్లాడుతూ కార్తీక మాసంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగిందని, అందులో భాగంగా ఈ నెల అనగా 29వ తేదీన శుక్రవారం ఉదయం 10 గంటలకు సామూహిక ఉచిత లక్ష బిల్వార్చన, 30వ తేదీన శనివారం ఉదయం 7 గంటలకు స్వామివారికి వెన్నాభిషేకం, చివరిగా కార్తీక మాసం ఆఖరి రోజు అమావాస్య రోజున అనగా ఆదివారం సాయంత్రం 6 గంటలకు సామూహిక ఉచిత లక్ష కుంకుమార్చన మొదలగు కార్యక్రమాలు అన్నీ లోక కళ్యాణార్థం కొరకు శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఏర్పాటు చేయడం జరుగుతుందని, భక్తులు పాల్గొని శ్రీ కాశీ విశాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని భక్తులకు కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. మరియు పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవా సమాజ్ వారి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి తెలిసినదే భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండరామాలయంలో కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధి యందు కార్తీక మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. అందులో భాగంగా మాస శివరాత్రి 29/11/2023 శుక్రవారం రోజు కాశీ విశ్వేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఉదయం 10 గంటలకు సామూహిక ఉచిత లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించబడును. అదేవిధంగా శనివారం రోజు ఉదయం 7 గంటలకు స్వామివారికి వెన్నాభిషేకం, కార్తీక మాసం చివరి రోజు అంటే 1వ తారీఖు 1/12/2024 తేదీ ఆదివారం రోజు కాశీ విశాలాక్షి అమ్మవారికి సాయంత్రం 6 గంటలకు సామూహిక ఉచిత కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడును. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చును. కావున ప్రతి ఒక్కరు నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. మహాశయులకు మరియు భక్తాగ్రేసులకు కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము. దాదాపు కార్తీక మాసం 3-4 రోజుల్లో ముగియుచున్నది. శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో ఈ కార్తీక మాసంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఉన్నాము. అందులో భాగంగా ఈ నెల 29/11/2024 అనగా శుక్రవారం ఉదయం 10 గంటలకి సామూహిక ఉచిత లక్ష బిల్వార్చన చేయుచున్నాము. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీరు వచ్చేటప్పుడు మీకు చేతనైనంత వరకు కొద్దిగా బిల్లం తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా 30/11/2024 శనివారం ఉదయం 7 గంటలకు వెన్నాభిషేకం చేయుచున్నాము. కార్తీక మాస చివరి రోజైన 1/12/2024 ఆదివారం అమావాస్య తిథి రోజైన సామూహిక ఉచిత లక్ష కుంకుమార్చన ఏర్పాటు చేయుచున్నాము. ఈ అన్ని కార్యక్రమాలు లోక కళ్యాణార్థం ప్రజల శ్రేయస్సు కొరకు ఉచితంగా నిర్వహించుచున్నాము. కావున భక్తాగ్రేసులు అందరూ ఇది గమనించి అన్ని కార్యక్రమంలో పాల్గొని చుట్టుపక్కల వారికి కూడా విన్నవించుకొని వారిని కూడా తీసుకొని వచ్చి అందరికీ ఆ దేవదేవుని అనుగ్రహం పొందగలరని శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున ఆశిస్తున్నాను. బనగానపల్లె పట్టణంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు బనగానపల్లె నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మహాత్మా జ్యోతిరావు పులే 134వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బనగానపల్లె మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం చెందాయని చెప్పారు. బీసీలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని తెలిపారు. సూపర్ 6 పథకాలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలకు తిలోదకాలు ఇవ్వడం
జరిగిందని చెప్పారు. 18 సంవత్సరాల నిండిన మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు, డిగ్రీ చదివిన విద్యార్థులకు ప్రతి నెల 3000 రూపాయలు, అలాగే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లాంటి ఎన్నో హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేడు ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేకపోవడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆ మహానుభావానికి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ యొక్క ఏదైతే పూలే గారు ఈ యొక్క బీసీలందరూ సంఘటితంగా ఉండాలి, రాజ్యాధికారం రావాలని చెప్పి ఏదైతే ప్రయత్నం చేసినాడో అవన్నీ కూడా మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాజకీయంగా కూడా రాజకీయ పదవులు కూడా ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత పెద్ద పీట ఒక బీసీలకు మాత్రము వేయడం జరిగింది. ఈరోజు కృష్ణయ్య గారు ఒక బీసీ, అదేవిధంగా పీదా మస్తాన్ రావు గారు ఒక బీసీ, అదేవిధంగా ఈరోజు మన మోపిదేవి వెంకటరమణ గారు, వాళ్ళందరికీ మరి ఎంతో అత్యున్నతమైనటువంటి రాజ్యసభ మెంబర్గా కూడా అవకాశం కల్పించడం జరిగింది. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ముగ్గురు కూడా ఏదైతే బీసీలకు మనం వాళ్ళకు రాజ్యాధికారం కలిగేయాలి, అదేవిధంగా రాజకీయంగా వాళ్ళను పైకి తీసుకురావాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ప్రయత్నం చేసినప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ పార్టీకి తీరని ద్రోహం చేసి ఈరోజు వారి పదవులకు కూడా రాజీనామా చేసి ఆ యొక్క రాజ్యసభ మెంబర్ ఏదైతే వాళ్ళకు ఆ యొక్క స్థానం కల్పించినాడో ఆ యొక్క మెంబర్షిప్ను కూడా అమ్ముకోవడం జరిగింది. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాము, మాకు ఆ పదవులు కూడా అవసరం లేదు అని చెప్పి వాళ్ళు చేరే పరిస్థితి. ఈరోజు ఎంతో కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు మరి మిగతా కులాలు చాలా వరకు పార్టీలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు రాజ్యసభ మెంబర్లు ఇస్తే ఈరోజు వాళ్ళ పదవులను కూడా వదులుకొని కేవలం ఏదో ఆ 100 కోట్లు 200 కోట్ల కోసం ఈరోజు వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మరి ఈరోజు బీసీల వరకు మరి ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ యొక్క 5 నెలల కాలంలో ఏ ఒక్కటి కూడా మరి ఇస్తామన్న హామీలు ఏది కూడా ఇవ్వలేదు. ఈరోజు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది, నిరుద్యోగ భృతి లేదు. అదేవిధంగా చాలామందికి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా 1500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది, అది మోసం చేయడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగులకు అందరికీ కూడా 3000 రూపాయలు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి వాటిలో దాదాపు 130,000 మంది నిరుద్యోగ యువతకు మరి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 నెలల కాలంలో ఏ ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు లేవు. ఈరోజు వ్యాపారాలన్నీ కూడా మరి ఎక్కడ కూడా వ్యాపారాలు చేసే పరిస్థితి లేదు. కనీసం ఇసుక ఏదన్నా కూడా కూలి పనులు చేసుకున్నామంటే కూడా ఇసుక కూడా దొరకని పరిస్థితి. అదేవిధంగా ఈరోజు మనం ఈ యొక్క బనగానపల్లి టౌన్ కానీ మిగతా ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం, ఎక్కడ కూడా వ్యాపారాలు లేక
చాలామంది వ్యాపారస్తులు సోదరులు మరి ఈరోజు చాలా బాధపడుతూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా యొక్క వ్యాపారాలన్నీ కూడా బాగా జరిగేటివి. మరి ఈరోజు ఈ 5 నెలల కాలంలో మరి ఏ ఒక్క వ్యాపారం అని కూడా జరగడం లేదు. మరి అదేవిధంగా రియల్ ఎస్టేట్ కూడా కుదేలైపోయింది. మరి ఈ రాష్ట్రంలో ఒక అరాచక పరిపాలన జరుగుతూ ఉంది. మహిళలకు రక్షణ లేదు. ఈరోజు మళ్ళీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా ఖచ్చితంగా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మిగతా కులాలందరం కూడా సంఘటితంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి ఖచ్చితంగా మనం పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా మనం కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎందుకంటే ఆనాడు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. కాబట్టి గతంలో ఈ యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఏ విధంగా అయితే మరి లబ్ధి పొందిన విషయం ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వరకు కూడా గుర్తుండి, అదేవిధంగా ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఏ పొలం పనులకు వెళ్ళినా మహిళలు కానీ పురుషులు కానీ ఎవరు కూడా మరి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు అన్ని రకాలుగా మరి ఈ యొక్క నవరత్నాలు మరి అమలు జరిగేవి. ఈరోజు ఏ ఒక్క పథకం కానీ అమలు కావడం లేదు. మాకు ఇస్తామన్న పథకాలు కూడా సూపర్ 6 కూడా అమలు కాకుండా మోసం చేయడం జరిగిందని చెప్పి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా చర్చించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగ భృతి అయితేనేమి, అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈ మధ్య మళ్ళీ టోల్ ట్యాక్స్ అని చెప్పి మళ్ళీ పెడతా ఉన్నారు. మనము ఇంటి నుంచి బయటికి వెళ్తే కూడా ఖచ్చితంగా ఆ రోడ్డు ఎక్కితే ట్యాక్స్ కట్టే విధంగా కూడా మరి ఈరోజు ప్రభుత్వం మళ్ళీ ఈ యొక్క చట్టం కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఎన్నడూ లేని విధంగా మహానందిలో కార్తీక మాసం సందర్భంగా మహానందీశ్వర స్వామి అమ్మవార్లను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఆలయం మర్యాదలతో ఈవో శ్రీనివాస్ రెడ్డి స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే బుడ్డ దంపతులకు ఆలయ అధికారులు స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్లో వార్డు పర్యవేక్షణకు మమ్మల్ని పిలవండి. కమిషనర్ను నిలదీసిన కౌన్సిలర్లు. ఆళ్లగడ్డలో ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పోలీస్ కేసు పెడతా. ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ వార్నింగ్. నంద్యాలలో చేతబడి కలకలం. హరిజనపేటలో భయం. పాఠశాల ప్రాంగణంలో రాత్రి వేళల్లో మద్యం రాయిల హంగామా. మహాత్మా జ్యోతిరావు ఫులే జీవితాన్ని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. పాత కుందు నది బ్రిడ్జి గుండా ప్రయాణించే ప్రయాణికుల కష్టాలు తీరేనా? బ్రిడ్జిని సందర్శించిన ఎస్టీపీఐ పార్టీ నంద్యాల అసెంబ్లీ నాయకులు.
నంద్యాల కోదండరామాలయంలో చివరి కార్తీక మాస సందర్భంగా 3 రోజుల పాటు ఉచిత కుంకుమార్చన బిల్వార్చన పూజలు. బనగానపల్లిలో మహాత్మా జ్యోతిరావు ఫులే 134వ వర్ధంతి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. మా నందీశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.